Hello everyone, welcome to Entry. Guys, SSC CGL 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ 20,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా తెలుసుకుందాం. సో గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు నోటిఫికేషన్కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. టియర్ 1లో కావచ్చు, టియర్ 2లో కావచ్చు, సో ఓవరాల్ ఎగ్జామ్ విధానంలో కావచ్చు. సో చాలా చేంజెస్ అయితే క్లియర్గా మనకు కనబడుతున్నాయి. సో వాటన్నిటిని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, వన్ స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ని మీరు యూస్ఫుల్ అప్డేట్ని మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద ఎంట్రీ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ గైస్. అండ్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్ హియర్, ఎంట్రీ యాప్లో ఎస్ఎస్సి సిజిఎల్ 2022కి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ ర్యాంక్ బూస్టర్ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో ఇది 3 monthsకి, 6 monthsకి, 1 yearకి, సో ఈ 3 ప్లాన్స్లో మీకు అవైలబుల్గా ఉందన్నమాట. ఒకవేళ 3 months మీరు యాక్సెస్ చేయాలి అని అనుకుంటే 699 రూపీస్కి కోర్స్ అవైలబుల్గా ఉంది. 6 months యాక్సెస్ చేయాలనుకుంటే 1099 రూపీస్, 1 year యాక్సెస్ చేయాలనుకుంటే 1799 రూపీస్ మీకు అవైలబుల్గా ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా మీకు ఏమొస్తుందంటే 250+ వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓవరాల్గా 300+ hours ఆఫ్ కంటెంట్ ఉంటుందన్నమాట. అండ్ 100+ మాక్ ఎగ్జామ్స్ టియర్ 1 అండ్ టియర్ 2కి కవర్ అయ్యేలా మీకు మాక్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవే కాకుండా పర్టికులర్గా మీరు టెస్ట్ సిరీస్ మీరు కొనుగోలు చేయాలి అని అంటే అది కూడా మీకు అవైలబుల్గా ఉంది సపరేట్ ప్యాక్ రూపంలో ఎంట్రీ యాప్లో. సో దానిలో భాగంగా మీకు 100+ మాక్ ఎగ్జామ్స్ అనేవి మీరు పొందుతారు. సో దాని యొక్క వ్యాలిడిటీ అనేది 3 months ఉంటుంది. కేవలం మీరు 399 రూపీస్ చెల్లించి మీరు ఇది కొనుగోలు చేయవచ్చు అనమాట. సో ఒకవేళ ఈ పర్టికులర్ కోర్సులో ఏవైనా మీరు కొనుగోలు చేయాలి అని అనుకున్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా మీకు కోర్సులకు సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, కొనుగోలు చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మీకు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తారు అండ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో లెట్స్ గెట్ టు ద వీడియో గైస్. లెట్స్ సీ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? September 17th 2022 రోజు రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. September 17, 2022 నుండి October 8, 2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేయవచ్చు. సో ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే October 8, 2022. చాలా తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఒక 13 రోజులు అండ్ 8, సో దాదాపు ఒక 20 రోజుల వరకు మాత్రమే మనకు అవకాశం ఉంది. సో ఆఫ్లైన్లో కనుక మీరు పేమెంట్ చేయాలి అని అనుకుంటే, సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చెల్లాన్ మీరు జనరేట్ చేయడానికి ఎప్పటివరకు అవకాశం ఉంది అని అంటే October 8, 2022 వరకు రాత్రి 11 గంటల వరకు టైం ఉంది. ఓకే, ఆన్లైన్లో మీరు ఫీ పే చేయాలంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే October 9, 2022 రాత్రి 11 గంటల వరకు మీకు అవకాశం ఉంది. ఓకే, ఆఫ్లైన్లో ఒకవేళ మీరు పే చేయాలి అని అనుకుంటే చెల్లాన్ రూపంలో మీకు ఒక రోజు ఎక్కువ అంటే October 10, 2022 వరకు కూడా మీకు అవకాశం ఉంది. అండ్ గైస్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముగిసిన తర్వాత 2 రోజుల టైము మీకు అప్లికేషన్ ఫామ్ని కానీ లేదంటే రిజిస్ట్రేషన్ కానీ కరెక్షన్స్ మీరు చేసుకోవడానికి ఒక విండో అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే October 12, 2022 నుండి October 13, 2022 అంటే 2 రోజుల టైము మీకు ఉంటుందన్నమాట. అండ్ టియర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే డిసెంబర్లో అని చెప్పేసి ఇచ్చారు టెంటేటివ్గా. సో దాన్ని ఎగ్జాక్ట్ డేట్ ఏంటో కూడా మనకి స్పెసిఫై చేయలేదు. అండ్ టియర్ 2 ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి స్పెసిఫై చేయలేదు. టు బీ నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో టెంటేటివ్గా మనకి టియర్ 1 ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉండవచ్చు అన్న ఉద్దేశంతో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం అన్నీ కూడా చూద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మనకి దాదాపు 20,000 వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. దాదాపు 20,000. సో వేకెన్సీ యొక్క బ్రేకప్ అనేది ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వలేదు, బట్ వెబ్సైట్లో ఉంచుతాము క్లియర్గా అని చెప్పేసి చెప్పారు. సో మీరు వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. సో క్లియర్గా మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది దాంట్లో మీరు చూడవచ్చు. సో ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేయబడేటువంటి నోటిఫికేషన్లకి వేకెన్సీలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. సో ఏ పోస్టులు ఉన్నాయి అని అంటే పే లెవెల్ 8కి సంబంధించి, అంటే దీంట్లో కొంచెం హై పే ఉంటుందండి మిగిలిన పోస్టులు అన్నిటికన్నా కూడా.
సో పే లెవెల్ 8 అంటే హై పే అనమాట. సో దాని యొక్క పే రేంజ్ ఎంత ఉంది అని అంటే 47,600 నుండి 151,100 వరకు దీని యొక్క పే స్కేల్ అనమాట. సో దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయి? అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఓకే, సో దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు? రెండింటికి కూడా నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 30 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి గ్రూప్ బి పోస్టులు అనమాట. ఇవి గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పే లెవెల్ 7కి సంబంధించినటువంటి పోస్టులు. సో వీటి యొక్క పే స్కేల్ కనుక చూస్తే 44,900 నుండి 142,400 వరకు ఉందన్నమాట. సో దాంట్లో ఈ వైడ్ రేంజ్ ఆఫ్ పోస్ట్స్ అనేవి కవర్ అయ్యాయి, మీరు చూడొచ్చు. సో ప్రతిదాన్ని కూడా మనం ఇక్కడ చదవలేము. సో వాటిల్లో కొన్నింటికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది ప్రామాణికంగా ఉంది. అండ్ కొన్నింటికి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాలను మించకుండా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులను బట్టి ఈ యొక్క వయోపరిమితి అనేది ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 6. దీని యొక్క పే స్కేల్ అనేది 35,400 నుండి 112,400 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఇచ్చారు. ఓకే, అప్ టు 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అప్ టు 32 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దేనికి? జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి. సో ఇవి కూడా గ్రూప్ బి పోస్ట్ అనమాట. నెక్స్ట్ పే లెవెల్ 5 వచ్చేసి ఇవి గ్రూప్ సి పోస్ట్ అండి. సో దీంట్లో ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మనకి ఏజ్ రేంజ్ వచ్చేసి కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్. ఏ రోజు వరకు ఉండాలి అనేది కూడా మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ పే స్కేల్ 4కి సంబంధించి 25,500 నుండి 81,100 వరకు పే స్కేల్ ఉంటుంది. సో దీని యొక్క కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ సి పోస్ట్ అనమాట. సో ఏ పోస్టులు ఉన్నాయనేది మీరు చూడవచ్చు. సో ఇవన్నీ పోస్టులు కూడా ఈ 20,000 వేకెన్సీస్లో ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్లో ఈ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే గైస్, మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునేటప్పుడు ఒకవేళ ఒక హయ్యర్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు, ఒక హై స్కేల్ అనేది మీరు ప్రిఫరెన్స్గా ఇచ్చారనుకుందాం. ఓకే, దానికి మీరు సెలెక్ట్ అయ్యారు కూడా, అంటే Tier 1, Tier 2 క్వాలిఫై అయ్యారు, అంటే రావాల్సిన మెరిట్లో నిలిచారు. సో అది మీరు ఆల్రెడీ సెక్యూర్ చేసుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి మెడికల్ కానీ ఒకవేళ ఆ పర్టికులర్ పోస్ట్కి మెడికల్ కానీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ స్టాండర్డ్స్ కానీ ఉంటే అది కనుక మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే మీ యొక్క క్యాండిడేచర్ అనేది మొత్తానికి రిజెక్ట్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వేరే ఇచ్చారు కదా అని మిమ్మల్ని ఆ పర్టికులర్ పోస్ట్కి మిమ్మల్ని కన్సిడర్ చేయరు. మీ యొక్క కంప్లీట్ క్యాండిడేచరే రిజెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడానికన్నా ముందుగా, అప్లై చేయడానికన్నా ముందుగానే మీ యొక్క మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ పోస్టులకు మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అని చూసుకొని మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వడం అనేది మంచిది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు క్లియర్గా. ఇన్స్పెక్టర్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ కానివ్వండి, ఎగ్జామినర్ కానివ్వండి, ప్రివెంటివ్ ఆఫీసర్ కానివ్వండి, ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో అది మీరు క్లియర్గా చూసుకోండి. ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఎన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ఎన్సిబి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, ఎన్ఐఏ, యూడిసి ఇన్ బిఆర్ఓ ఎట్సెట్రా. సో వీటన్నింటికి కూడా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి స్పెసిఫై చేశారు. సో వీటిని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడానికన్నా ముందుగా వీటికి స్పెసిఫై చేసినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా వెరిఫై చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. రైట్. సో ఓవరాల్గా మనకి 20,000 అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రైట్. సో నేషనాలిటీ వచ్చేసి ఇండియా అయినా పర్వాలేదు, నేపాల్ అయినా పర్వాలేదు, భూటాన్ అయినా పర్వాలేదు, అప్లై చేయవచ్చు. బట్ పర్టికులర్గా నేపాల్, భూటాన్కి అయితే ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదో చూసుకోండి. సో ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ January 1, 2022, January 1, 2022 అనేది ఇంపార్టెంట్ డేట్. సో ఈ డేట్ని బేస్ చేసుకొని మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఏ పోస్టులకైతే 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అని చెప్పారో, సో January 1, 2022 ప్రకారంగా చూస్తే కనీస వయస్సు, ఓకే, సో 1995 January 2 లేదా అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు, లేదా 2004 January 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండకూడదు అని అర్థం. ఏ డేట్తో కంపేర్ చేస్తే January 1, 2022తో కంపేర్ చేస్తున్నారు. ఓకే. సో ఏ పోస్టులకైతే 20 to 30 ఇయర్స్ అని ఏజ్ రేంజ్ ఇచ్చారో, సో వాళ్ళు
జనవరి 2 1992 లేదా అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు, లేదా అండ్ జనవరి 1 2002 లేదా ఆ తర్వాత జన్మించి ఉండకూడదు. సో అలా మిగిలిన పోస్టులకు కూడా మీరు చూసుకోండి, 18 to 30 ఇయర్స్, 18 to 32 ఇయర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీ యొక్క కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్లో ఓబీసీ అయితే 13 ఇయర్స్, దాంట్లో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్. వాళ్ళు మిలిటరీ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే వర్క్ చేశారో అది తీసేయగా ఇంకో అదనంగా 3 ఇయర్స్, రైట్. అండ్ డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్ డ్యూరింగ్ హాస్టైల్స్ అది 3 ఇయర్స్. సో ఈ స్పెషల్ కేసు ఉన్నాయి చూసుకోండి. ఓకే, డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్, సో ఈ పర్టికులర్ ఎబోవ్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అయితే 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్, మినిమం 3 ఇయర్స్ సర్వ్ చేసి ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయవచ్చు. ఒకవేళ ఇదే కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. విడోస్ కానివ్వండి, డివోర్స్డ్ విమెన్ కానివ్వండి, విమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అప్ టు 35 ఇయర్స్. అండ్ ఇదే కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అయితే 40 ఇయర్స్ అప్ టు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు స్పెసిఫై చేస్తున్నారో అండ్ మీ యొక్క నేమ్ కానివ్వండి, మీ యొక్క ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ యొక్క మదర్ నేమ్ కానివ్వండి, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో, మీ యొక్క 10th సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలాగే మీరు అప్లై చేయండి, అలాగే మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ యొక్క నేమ్ కానివ్వండి, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, సో ఇవన్నీ కూడా సేమ్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే మీరు మెన్షన్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మనకి స్పెసిఫై చేశారు. సో డోంట్ గివ్ రాంగ్ ఇన్ఫో, ఎందుకంటే దాన్ని మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నా మీకు పెనాల్టీ పడుతుంది 200 రూపీస్ ఫస్ట్ టైము, అండ్ సెకండ్ టైం కూడా మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటే అప్లికేషన్ని 500 రూపీస్ పెనాల్టీ అనేది ఉంటుంది. కాబట్టి సో కేర్ఫుల్గా మీరు అప్లై చేయండి అప్లై చేసేటప్పుడే. ఓకే, అండ్ మోరోవర్ ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, పీడబ్ల్యూబీడీ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, సో వాళ్ళ సర్టిఫికెట్స్ ఈ నోటిఫికేషన్లో ఎలా అయితే ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అదే ఫార్మాట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ జనరేట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని అంటే ఈ అప్లికేషన్ ముగిసే టైం అది అక్టోబర్ 8, 2022. అక్టోబర్ 8, 2022 లేదా అంతకన్నా ముందు జనరేట్ చేసినటువంటి ఈ కేటగిరీ సర్టిఫికేట్ అయితేనే అది చెల్లుతుంది, లేదంటే చెల్లదు. సో మీరు అక్టోబర్ 8, 2002 కన్నా వెల్ బిఫోరే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ని క్లెయిమ్ చేయండి, లేదా మీ క్యాండిడేచరే పోతుంది. రైట్. అండ్ మోరోవర్ గైస్, ఓబీసీలో చాలామందికి డౌట్ ఉంటుంది, ఒకవేళ మీరు ఓబీసీలో మీరు క్రీమీ లేయర్ అనుకోండి, మిమ్మల్ని జనరల్గానే పరిగణిస్తారు. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీరు ఓబీసీ కిందకి వస్తారు. నాన్ క్రీమీ లేయర్ అయితే మాత్రమే మీరు ఓబీసీ కిందకి వస్తారు, క్రీమీ లేయర్ అయితే మీరు జనరల్లోకి వెళ్తారు. సో దాన్ని క్లియర్గా మీరు చెక్ చేసుకోండి, చాలామందికి ఇది డౌట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ అక్టోబర్ 8, 2022. అక్టోబర్ 8, 2022 నాటికి ఈ యొక్క నోటిఫికేషన్కి, సీజీఎల్ నోటిఫికేషన్కి కనీస అర్హత డిగ్రీ అండి. డిగ్రీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఫైనల్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, అప్లై చేయవచ్చు. కాకపోతే వాళ్ళ మెమోస్ కానివ్వండి, లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని మీద డేట్, ఆ సర్టిఫికేట్ ఇష్యూడ్ డేట్ అనేది అక్టోబర్ 8, 2022 లేదా అంతకన్నా ముందు ఉన్నటువంటి డేట్ అయ్యి ఉండాలన్నమాట, అది పబ్లిష్ అయ్యి ఉండాలి. ఓకే, సో చూడండి, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ పర్టికులర్ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నాడు, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటున్నాడు. జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, డిజైరబుల్ ఏంటి అంటే చార్టెడ్ అకౌంటెంట్, అదనంగా చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్
ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. ఓకే, ఇది లేకపోయినా అప్లై చేయొచ్చు. అంటే ఖాళీ మీకు డిగ్రీ ఉన్నా కానీ మీరు అప్లై చేయొచ్చు, మీరు ఎలిజిబులే. కాకపోతే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకి అని అంటే అదనంగా ఇది ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రొవిషన్, సో వాళ్ళు కొన్ని టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఖాళీ డిగ్రీతో మీరు ఈ పోస్ట్ మీకు వచ్చినా కానీ దాని తర్వాత మీరు కొన్ని టెస్ట్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ సబ్జెక్టులకు సంబంధించి. సో అదొకటి ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్. ఓకే, డిగ్రీ ఏదైనా పర్వాలేదు, బట్ 12th స్టాండర్డ్లో మ్యాథ్స్లో ఖచ్చితంగా 60 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి, 60% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. అదొక క్రైటీరియా. లేదా బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివినా పర్వాలేదు. సో ఇది కూడా ఒక క్రైటీరియా. ఈ రెండిట్లలో ఏది ఫుల్ఫిల్ చేసినా పర్వాలేదు, వాళ్ళు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అప్లై చేయడానికి అర్హులు. సో మిగిలిన అన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా పర్వాలేదు, బట్ అది యూజీసీ అప్రూవల్ కానీ ఏఐసిటి అప్రూవల్ కానీ అట్లా పొంది ఉండాలన్నమాట. లేదా ఈక్వాలెంట్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు. ఓకే, నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ యొక్క సర్టిఫికేట్ పైన ఏ డేట్ ఉండాలి, October 8, 2022 లేదా అంతకన్నా ముందు ఉన్నటువంటి డేట్ అనేది ఉండాలి. అంటే ఆ లోపే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయబడి ఉండాలన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఒక కంప్లీట్ క్లియర్ కట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మోస్ట్లీ రేపు అది అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తామండి. సో స్టే ట్యూన్ టు ఎన్టీఆర్ తెలుగు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే కనుక మీకు రెడీగా నోటిఫికేషన్ వస్తుంది. సో మోస్ట్లీ రేపే ఆ వీడియో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాము. ssc.nic.inలోకి వెళ్ళి ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత సో ఆ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిపోయి మీరు SSC CGL 2022కి అప్లై చేయవచ్చు. సో దానికన్నా ముందు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఓకే, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సో దాని యొక్క రేంజ్ అనేది 20 KB నుంచి 50 KB ఉండాలి. సో అది 3 months ఓల్డ్ కన్నా ఎక్కువ కాకుండా చూసుకోండి. అంటే నోటిఫికేషన్ డేట్ నాటికి, అంటే September 17 నాటికి అది 3 నెలల కన్నా మించి ఉండకూడదు. అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. లాస్ట్ 3 months లోపలనే దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, సో దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి, 3.5 centimeters. దాని యొక్క హైట్ ఎంత ఉండాలి, 4.5 centimeters. సో ఇది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, రైట్. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. 100 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. బట్ విమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, SC క్యాండిడేట్స్ కానివ్వండి, STs అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్, సో వీళ్ళందరికీ కూడా ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ అనేది పే అనమాట. ఓకే, సో విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. సో ఆల్రెడీ మనం చూసాము. October 12 నుంచి October 13 ఈ 2 రోజులు మీకు కరెక్షన్కి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 2 times కరెక్షన్కి ఛాన్స్ ఇస్తారు. ఫస్ట్ టైం అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎన్ని కరెక్షన్స్ అయినా చేయవచ్చు ఒకేసారి. అండ్ సెకండ్ టైం మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు 500 రూపీస్ మీకు ఈ కరెక్షన్కి ఖర్చు అవుతుందన్నమాట. సో ఇవి మీరు అవాయిడ్ చేయాలి అని అంటే మిస్టేక్స్ ఏవి లేకుండా జాగ్రత్త పడండి. అండ్ మీరు క్యారీ చేసేటువంటి అంటే Tier 1 కానివ్వండి, Tier 2 కానివ్వండి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఏదైతే ఒరిజినల్ ఐడి క్యారీ చేస్తారో సో దాంట్లో కూడా మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో అప్లై చేసేటప్పుడు అదేలా ఉండేలా చూసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకెళ్లే ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, దాంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఉండేటువంటి ఏదైనా అదర్ సర్టిఫికేట్, ఫర్ ఎగ్జాంపుల్ SSC సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళొచ్చు, SSC మెమో సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు. సో దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లికేషన్లో ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. సో ఇలా ఉండేలా జాగ్రత్త పడండి. ఓకే, సో మెయిన్గా మీ యొక్క SSC సర్టిఫికేట్, మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాన్ కానివ్వండి, సో సెట్ ఆఫ్ ఇచ్చారు. అండ్ మీరు అప్లికేషన్లో ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే తెలుగు రీజన్స్కి సంబంధించి
సదర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఇవన్నీ కూడా మనకి సదర్న్ రీజన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో హియర్ ఇస్ ద లిస్ట్, యూ కెన్ చెక్ అవుట్. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టియర్ 1 అండ్ టియర్ 2. సో ఈసారి చాలా చేంజెస్ జరిగాయి అని అనుకున్నాం కదా. సో టియర్ 1 ఇంతకుముందు గతంలో అయితే అది అంటే దాంట్లో వచ్చేటువంటి మార్క్స్ కూడా యాడ్ అయ్యేవి టియర్ 2 మార్క్స్కి. బట్ ఇప్పుడు టియర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్, అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ స్పెసిఫై చేశారు. బట్ ఓవరాల్గా కూడా వాళ్ళు అంటే కట్ ఆఫ్ అనేది ఎస్ఎస్సి అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం మార్క్స్ మనం తెచ్చుకునే ప్రయత్నమే చేయాలి. బట్ దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ అవి టియర్ 2 మార్క్స్కి యాడ్ అవ్వవు, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. సో టియర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. కేవలం టియర్ 2లో వచ్చేటువంటి మార్క్స్ అనేవి పరిగణలోకి తీస్తారు. సో దాంట్లో వచ్చేటువంటి మెరిట్ ఆధారంగా మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అండ్ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఆధారంగా కూడా. ఓకే, రైట్. సో ఒకసారి స్కీమ్ కనుక చూస్తే టియర్ 1 ఎగ్జామినేషన్లో మీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి: రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఓకే, సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 2 మార్క్స్, అంటే 200 మార్క్స్. టైం డ్యూరేషన్ ఎంత ఉంది మీకు? 1 అవర్ టైం డ్యూరేషన్. ఓకే, సో ఇది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ మోడ్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.5 అనేది మీకు డిడక్ట్ అవుతుందన్నమాట. 0.5 అనేది నెగిటివ్ మార్క్ అనమాట. ఓకే, కరెక్ట్ అవుతే 2 మార్క్స్ అవార్డ్ అవుతాయి, రాంగ్ అవుతే 0.5 నష్టపోతారంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ దేంట్లో మీకు టియర్ 1లో. ఓకే, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ కమింగ్ టు టియర్ 2, సో దీంట్లో మీకు చాలా చేంజెస్ అయితే జరగడం జరిగింది. సో ఒకసారి క్లియర్గా చూడండి. సో దీంట్లో మీకు 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అందరికీ అంటే అన్ని పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి పేపర్ 1 అనేది కామన్. పేపర్ 2 అనేది కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే పేపర్ 2. అండ్ పేపర్ 3 అనేది ఇది అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు కదా, సెక్షన్ అకౌంట్స్ ఆఫీసర్, సో దానికి మాత్రమే సో ఈ పేపర్ 3 అనేది వాళ్ళు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఆడిట్ ఆఫీసర్ ఉంది కదా, ఆడిట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్కి మాత్రమే ఈ పేపర్ 3 అప్లికేబుల్. ఓకే, మిగిలిన అన్ని పోస్టులన్నీ కూడా పేపర్ 1 అనేది కామన్ అనమాట. రైట్. సో ఒకసారి పేపర్ 1లో కనుక చూసుకుంటే దీంట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సో సెషన్ 1 కనుక చూసుకుంటే 2 hours 15 minutes టైం డ్యూరేషన్ ఉంది. సెషన్ 2 కనుక చూసుకుంటే 15 minutes టైం డ్యూరేషన్ ఉంది. సో ఈ 2 hours 15 minutes సెషన్ 1 ఏదైతే ఉందో సో దాంట్లో మళ్ళీ సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంది. సో దీంట్లో ఓవరాల్గా 60 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 ఫ్రమ్ ఈచ్ మాడ్యూల్. సో ఒక్కొక్క దానికి ఇక్కడ 3 మార్క్స్ అవార్డ్ అవుతున్నాయి, అంటే 60 క్వశ్చన్స్కి 180 మార్క్స్ అనమాట. సో ఓవరాల్ టైం డ్యూరేషన్ ఎంత దీనికి? 1 hour టైం డ్యూరేషన్ సెక్షన్ 1కి. ఓకే, అండ్ సెక్షన్ 2 కనుక చూసుకుంటే ఇంగ్లీష్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది. సో ఇంగ్లీష్ వచ్చేసి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, ఓవరాల్గా 70 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి 70 into 3 210 మార్క్స్ అనమాట. ఓకే, సో దీనికి కూడా 1 hour టైం డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇది సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. అండ్ సెక్షన్ 3లో మాడ్యూల్ 1 కూడా ఈ సెషన్ 1 కిందకే వస్తుంది. సెషన్ 3లో మాడ్యూల్ 1 ఏంటి? కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఇది కొత్తగా మనకి ఇప్పుడు పెట్టారు. సో జనరల్గా అంతకుముందు ఎలా ఉండేది? మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ ఇంగ్లీష్ అనేది CGLలో ఉండేది టియర్ 2లో. బట్ ఇప్పుడు ఏంటి, మీకు జనరల్ అవేర్నెస్ పెట్టారు అండ్ అలాగే కంప్యూటర్ అవేర్నెస్ కూడా మీకు పెట్టడం జరిగిందనమాట. సో అప్పుడు కొంతమంది మాత్రమే క్రాక్ చేయగలిగే CGL, సో ఇప్పుడు చాలామందికి కూడా వ్యాస్ట్ రేంజ్కి అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, మ్యాథ్స్కి కొంత వెయిటేజ్ తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సెక్షన్ 3లో కనుక చూసుకుంటే మాడ్యూల్ 1 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. సో దీంట్లో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్? 20 into 3 నథింగ్ బట్ 60 మార్క్స్. సో దీనికి టైం డ్యూరేషన్ ఎంత? 15 minutes. సో దీంతో సెషన్ 1 కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఓవరాల్ టైం డ్యూరేషన్ ఎంత? 2 hours 15 minutes టైం డ్యూరేషన్, 2 hours 15 minutes. అండ్ సెషన్ 2 వచ్చేసి కేవలం 15 minutes. ఇదేంటి? సెక్షన్ 3లోనే కంప్యూటర్కి సంబంధించిన ప్రొఫిషియన్సీలో భాగంగా దీంట్లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్. సో దీన్ని డెస్ట్ అంటామన్నమాట, స్కిల్ టెస్ట్.
సో ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 15 మినిట్స్లో 2000 కీ డిప్రెషన్స్ మనము చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, సో దాన్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. 2000 కీ డిప్రెషన్స్ మనం చేయాల్సి ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అఫ్ కోర్స్ అంటే సెక్షన్ 3 మాడ్యూల్ 1 కూడా కొన్ని పోస్టులకి, చాలా వరకు పోస్టులకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. బట్ కొన్ని పోస్టులకి ఏదైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇంపార్టెంటో సో దానికి మాత్రం దాంట్లో మెరిట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మాడ్యూల్ 1లో. కొన్ని పోస్టులకి మాత్రమే. అది మాడ్యూల్ 1 కావచ్చు, మాడ్యూల్ 2 కావచ్చు. మాడ్యూల్ 1 కొన్ని పోస్టులకి, మాడ్యూల్ 2 కొన్ని పోస్టులకి, డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ టైప్ అనమాట. ఓకే, సో దాన్ని బట్టి వెయిటేజ్ అనేది ఉంటుంది. సో సెషన్ 2 వచ్చేసి 15 మినిట్స్. ఈ టెస్ట్ అనేది కేవలం 15 మినిట్స్ ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ పేపర్ 2 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది సేమ్ డే డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉండొచ్చు, లేదా డిఫరెంట్ డేస్లో కూడా ఉండవచ్చు. సో ఇవి రెండు ఒకే రోజు జరగాలని లేదు. పేపర్ 1 అండ్ పేపర్ 2 డిఫరెంట్ డేస్లో జరుగుతాయి. ఓకే, పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్. సో ఇది 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇది ఎవరికి? అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పాం కదా, సెక్షనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ సెక్షనల్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పాం కదా. సో దానికి ఇది పేపర్ 3 అనేది అప్లికేబుల్ అనమాట. సో 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అవార్డ్ అవుతాయి. సో దీనికి కూడా 2 అవర్స్ ఆఫ్ టైం డ్యూరేషన్ అనమాట. సో ఇది మీకు ఓవరాల్గా టియర్ 2కి సంబంధించినటువంటి స్కీమ్, ఎగ్జామినేషన్ స్కీమ్. ఓకే, రైట్. సో దీంట్లో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో దీంట్లో మీకు 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్గా ఇవ్వడం జరిగింది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ టియర్ 2కి సంబంధించి, రైట్. ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు చూడండి. పేపర్ 1 ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్స్. పేపర్ 2 ఓన్లీ ఫర్ జేఎస్ఓ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. పేపర్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సారీ అండి, నేను సెక్షనల్ ఆడిట్ ఆఫీసర్ అన్నాను. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. సో వీళ్ళకి మాత్రమే పేపర్ 3 అనేది అప్లికేబుల్. ఓకే, సో దాన్ని ఇక్కడ డిస్క్రిప్టివ్గా ఇవ్వడం జరిగింది. యూ కెన్ చెక్, రైట్. సో ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1. సో అన్ని సెక్షన్స్ని క్వాలిఫై అవ్వాలి. అట్లా అయితేనే మీ యొక్క ఓవరాల్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అన్ని సెక్షన్స్ని పక్కగా మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. బట్ కొన్ని పోస్టులకి, ఈ పర్టికులర్ పోస్టులకి మాత్రం సో దీంట్లో మెరిట్ రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏది? కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి అనమాట. సో వాటికి హయ్యర్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ విల్ బి సెట్ ఇన్ కంపారిజన్ టు అదర్ పోస్ట్ అనమాట. ఈ పర్టికులర్ పోస్టులకి సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో వచ్చేటువంటి మార్కులను కూడా మెరిట్లో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ పోస్టులకి. అండ్ ఇన్ ద సేమ్ కేస్ టెస్ట్ ఆల్సో. ఓకే, సో దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, రైట్. సో మేజర్గా డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దామండి. ప్రతి టాపిక్ని కూడా మనం డిస్కస్ చేయలేము. సో ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాము, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టియర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి సిలబస్. అండ్ టియర్ 2కి సంబంధించి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆల్జిబ్రా, జియోమెట్రీ, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, నంబర్ సిస్టమ్స్, మెన్సురేషన్, ట్రిగోనామెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ ఇది కూడా ఇవ్వడం జరిగిందండి ఈసారి. ఓకే, సో ఇప్పుడు అదనంగా అంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఇది కొత్తగా అడిటివ్ అని చెప్పొచ్చు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 1కి సంబంధించి ఆఫ్ పేపర్ 1 రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది, రైట్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సిలబస్, అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా ఎక్స్టెన్సివ్గానే ఉందండి, అంత ఈజీ ఏం కాదు. కంప్యూటర్లో కూడా బెటర్ స్కోర్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్గా మీరు ట్రీట్ చేయవచ్చు. అండ్ దెన్ స్టాటిస్టిక్స్ పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. అండ్ అలాగే పేపర్ 3కి సంబంధించి
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి సిలబస్. యా, సో మీకు అడ్మిట్ కార్డ్ అనేది 3 to 7 days ముందు, ఎగ్జామినేషన్కి 3 to 7 days ముందు మీకు వెబ్సైట్లో ఉంచుతారండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు Tier 1 కానివ్వండి, Tier 2 కానివ్వండి, 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ మీరు తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అదే తీసుకెళ్ళండి. అండ్ మీ యొక్క ఒరిజినల్ ఆధార్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, అంటే మీ యొక్క అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ అవ్వాలి. సో అలాగే ఉండేలా చూసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా మీ ఆధార్ కార్డులో కానివ్వండి, లేదంటే ఇతర ఒరిజినల్ వ్యాలిడ్ ప్రూఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ముందే చేసుకునే ప్రయత్నం చేయండి. సో సేమ్ ఉండాలి. మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ యొక్క SSC సర్టిఫికేట్లో, మీ యొక్క మీరు అప్లికేషన్లో ఇచ్చేటువంటి డీటెయిల్స్లో, అండ్ అలాగే మీ యొక్క ఐడి ప్రూఫ్లో సేమ్ మ్యాచ్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ స్క్రైబ్ని కూడా తీసుకెళ్ళొచ్చు, ఎలిజిబిలిటీ కనుక ఉంటే, ప్రొవైడెడ్ వాళ్ళు వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఆర్ అండర్టేకింగ్ సర్టిఫికేట్ ఆర్ ఫోటోకాపీ ఆఫ్ ద స్క్రైబ్స్ ఫోటో ఐడి ప్రూఫ్. మీరు ఎవరినైతే స్క్రైబ్గా తీసుకెళ్తున్నారో వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ మూడింట్లో ఏదో ఒకటి మీరు తీసుకెళ్తే సరిపోతుంది. రైట్, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇప్పుడే వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే Tier 2 కూడా కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత మీరు ప్రిఫరెన్సెస్ మీరు ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ వైజ్గా మీ యొక్క ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో క్లియర్గా స్పెసిఫై చేశారు చూడండి, ఈ పర్టిక్యులర్ పోస్టులకి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో మీరు ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందే దీన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ పోస్టులకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. కొన్ని పోస్టులకి రన్నింగ్ అనేది ఉంటుంది. ఓకే, 1 mile మీరు రన్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ 10 minutesలో మీరు రన్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా, అండ్ హైట్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకొని అప్లై చేయండి. ఓకే, అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ Tier 1 అండ్ Tier 2 కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 30%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20%. బట్ ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు క్వాలిఫై అయినట్టు కాదు. అది SSC డిసైడ్ చేస్తుంది మీకు ఎన్ని రావాలి. అంటే రిలేటివ్ కాంపిటీషన్ బట్టి వాళ్ళు కొంత కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీ యొక్క క్వాలిఫైయింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్ట్కి సంబంధించి అంటే మీ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ మ్యాక్సిమం మీరు అంటే ఎర్రర్స్ చేయవచ్చు, దాంట్లో మీరు టైపింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ చేయవచ్చు, ఎంత % మ్యాక్సిమం మీరు చేయవచ్చు అనేది ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 20%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 25%, ఆల్ అదర్ కేటగిరీస్ అయితే 30% మిస్టేక్స్ చేయవచ్చు మ్యాక్సిమం. ఓకే, రైట్. సో అన్ని సెక్షన్స్ని మీరు క్వాలిఫై కావాలి అండి, క్వాలిఫై చేయాలి. ఒకవేళ మీరు క్వాలిఫై కాలేదు, సెక్షన్ 1, సెక్షన్ 2 మీరు క్వాలిఫై అవ్వకుండా సెక్షన్ 3కి సంబంధించి మీద అసలు కన్సిడర్ చేయరు. ఫస్ట్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 మీరు క్వాలిఫై అయితేనే సెక్షన్ 3 కన్సిడర్ చేస్తారు. ఓకే, సో అన్ని సెక్షన్స్లో మీరు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ Tier 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. సో Tier 2లో వచ్చేటువంటి మార్క్స్ను ఆధారంగా చేసుకొని మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో Tier 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనేది ఈ స్టేట్మెంట్ నుండి మీరు కన్క్లూడ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ గైస్, నథింగ్ మచ్. సో డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చారు, ఏమైనా మీరు మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేస్తే కనుక డిపార్ట్మెంట్కి సంబంధించి, అండ్ సర్టెన్ ఫార్మాట్స్ ఉంటాయి, ఎవరెవరు ఏ ఫార్మాట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ ఎవరైతే స్క్రైబ్ని తీసుకెళ్లాలనుకుంటారో ఈ అండర్టేకింగ్ ఫార్మాట్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విత్ డిసెబిలిటీ ఇక్కడ మీరు సైన్ చేసి తీసుకెళ్ళొచ్చు.
అండ్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తానని చెప్పాను. సో విల్ డూ అ వీడియో ఆన్ ఇట్. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి. యు ఆర్ అగైన్ కాషన్డ్ దట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ షుడ్ బి ఫిల్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అలాగే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా మీరు చూసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా స్పెసిఫై చేశారు. సో దట్స్ వాట్ ఐవ్ బీన్ సేయింగ్. ఓకే, సో ఇది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. మీ యొక్క యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అనేది ఇలా ఉండాలండి. ఓకే, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ వేయాలి అని అంటారు మస్ట్ అని, బట్ అది మస్ట్ ఏం కాదు. ఇక్కడ చూడండి, యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ఉంటే సరిపోతుంది, బట్ ఇలా ఉండకూడదు. ఓకే, ఇలా కలర్గా, లేదంటే ఇక్కడ ఫోటో అంత క్లియర్గా విజిబుల్గా లేకుండా ఇక్కడ హ్యాట్ పెట్టుకొని బ్లర్డ్గా ఇమేజ్ కానివ్వండి. సో ఇలా ఉండకూడదు. ఇన్వర్టెడ్గా కానివ్వండి, షేడ్స్ పెట్టుకొని సైడ్ వ్యూలో ఇలా రిక్వైర్డ్ దానికన్నా చిన్న సైజులో ఇక్కడ స్పెక్టకిల్స్ పెట్టుకొని కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ గ్లేర్ వస్తుంది, ఐస్ అనేవి క్లియర్ కనపడదు. కాబట్టి ఇది కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇలా కూడా ఉండకూడదు. ఓకే, సో ఇలా ఉండాలో చూసుకోండి. అండ్ సిగ్నేచర్ కూడా స్పెసిఫైడ్ స్టాండర్డ్స్లో మీరు అప్లోడ్ చేసేలా చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ గైస్. సో ఏ రీజన్కి ఏ స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పేసి మినిమం వెయిట్, మినిమం హైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ప్రతి డీటెయిల్ని కూడా మనం చూడలేము. ఓకే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గ్రూప్ సి పోస్ట్స్కి, కొన్ని గ్రూప్ సి పోస్ట్స్కి ఉంటాయి. సో అది కూడా 1 మైల్ ఓన్లీ పాసింగ్ ద టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 10 minutesలో మీరు 1 మైల్ పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు కనుక వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ సచ్ యూస్ఫుల్ అప్డేట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ బటన్ గైస్. బెల్ బటన్ క్లిక్ చేస్తేనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. విల్ మీట్ యూ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.